ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం ఎవరో ప్రైవేట్ ఆస్తా అది అది డిప్యూటీ సీఎం గారు చూశారు అలాగే సీఎం గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును. ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును. రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్కే చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు, ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం, ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్. అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పాను మాట్లాడుతాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మన అచ్చెన్నాయుడు గారు నా పేరు కొట్టే చెప్పారు. సభలో జరిగింది వాస్తవం ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించే చర్చ జరిగింది. ఎంత కట్టారు తెలుసా అధ్యక్ష? రికార్డులో చూసుకోమని ప్రభుత్వం అంతే కదా 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. చూసుకోండి, 6,000 కాదు 14,000 చూసుకోండి. స్క్వేర్ ఫుట్ కూర్చోండి. 2007 ఈ ఫర్నిచర్ తో ఈ నాయుడు గారు నాది అయిపోయింది మాట్లాడుతుంది. నాకు అయిపోయింది, నాది అయిపోయింది మాట్లాడు. నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డులు అంతా రికార్డ్ అవుతుంది. ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది. అందుకు తప్పు మాట్లాడింది కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు, మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు. నేను మాట్లాడిన వాళ్ళ సభలో 14,000 రూపాయలు చెప్పాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి. ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు. కాదండి అది కూడా చెప్పండి, తప్పు కాదని చెప్తే ఇప్పుడు ఫర్నిచర్ కాదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే, అది మీ తాలూకు స్టేట్మెంట్, ఇది నా తాలూకు స్టేట్మెంట్. ఇంక్లూడింగ్ ఫర్నిచర్ 14,000తో కూర్చోండి. మీరు కూర్చోండి, మంత్రులు మాట్లాడండి, మీరు కూర్చోండి. మాట్లాడేటప్పుడు చెప్తున్నా కూర్చోండి. ఒక నిమిషం కోట్ చేస్తాను. నాయుడు గారు ఒక నిమిషం కోట్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఏంటి అయింది అధ్యక్ష? ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి. ఇది ఎప్పుడు 2007వ సంవత్సరం కట్టాం. దీన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది 24వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి. దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. కరెక్ట్ చేశారు మా మంత్రి గారు, కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష. కానీ వారు అంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష, అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవకతవకలు జరిగితే, అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చర్య తీసుకునే అధ్యక్ష. అయ్యే తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష. అంటే దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం.
దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరుగుతుంది ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. మంత్రి గారు క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు